హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. ఈరోజు తెలుగు సాహిత్యంలో భాగంగా ఒకే విధంగా ఉండేటువంటి అంశాలను చూద్దామండి. ముందుగా పితామహుడు గురించి మాట్లాడుకుందాం. పద కవిత పితామహుడు అన్నమయ్య. అనేకమైనటువంటి పద కవితలు రాయడం వల్ల ఆయన ఏమంటారండి? పద కవిత పితామహుడు అని అంటారు. పద కవిత శిఖామణి క్షాత్రయ్య. పద కవిత చక్రవర్తి క్షాత్రయ్య. పద కవిత శిఖామణి మరియు పద కవిత చక్రవర్తి కూడా క్షాత్రయ్యనండి. క్షాత్రయ్య అసలు పేరు వరదయ్య. పెక్కు క్షేత్రములు సందర్శించడం వల్ల ఆయనకు వచ్చినటువంటి పేరేంటండి? క్షాత్రయ్య అనేటువంటి పేరు వచ్చింది. పద కవితా పితామహుడైతే అన్నమయ్య, పద కవిత శిఖామణి, పద కవిత చక్రవర్తి అయితే క్షాత్రయ్యండి. క్షాత్రయ్య అసలు పేరేంటండి? వరదయ్య. పెక్కు క్షేత్రములను సందర్శించడం వల్ల వచ్చినటువంటి పేరేంటండి? క్షాత్రయ్య అనేటువంటి పేరు వచ్చింది. వరదయ్య గారికి క్షాత్రయ్య అనేటువంటి పేరు వచ్చింది. ఆంధ్ర కవిత పితామహుడు అల్లసాని పెద్దన. ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరం కృష్ణమాచార్యులు. ఆంధ్ర కవితా పితామహుడైతే అల్లసాని పెద్దన, ఆంధ్ర నాటక పితామహుడైతే ధర్మవరం కృష్ణమాచార్యులండి. ఆంధ్ర చారిత్రక నాటక పితామహుడు కోలాచలం శ్రీనివాసరావు గారు. ఆంధ్ర నాటక సాహిత్యానికి ఆద్యుడు ఎవరు? కోరాడ రామచంద్ర శాస్త్రి. ఇక్కడ రామకృష్ణ అని పడిందండి, రామచంద్ర అని చదువుకోగలరు. ఆంధ్ర నాటక సాహిత్యానికి ఆద్యుడు ఎవరండి? కోరాడ రామచంద్ర శాస్త్రి. ఈయన 1860లో మంజరి మధుకరియము అనేటువంటి ఒక నాటకాన్ని రచించడం జరిగిందండి. 1860లో మంజరి మధుకరియం అనేటువంటి నాటకాన్ని రచించడం జరిగింది. అదే తెలుగులో తొలి నాటకంగా మనం భావించాలి. అందుకే ఆంధ్ర నాటక సాహిత్యానికి ఆద్యుడు ఎవరిని చెప్తారండి? కోరాడ రామచంద్ర శాస్త్రి గారిని చెబుతారండి. తర్వాత చూడండి, భావ కవితా పితామహుడు రాయపురుల సుబ్బారావు గారు. భావకవిత్వానికి ఆద్యుడు ఎవరండి? రాయపురుల సుబ్బారావు గారు. అందుకే ఆయన ఏమని పిలుస్తారు? భావకవితా పితామహుడు అని పిలుస్తారు. మరి భావకవిత్వాన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్లిన వ్యక్తి ఎవరండి? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఏమని పిలుస్తారు? భావకవిత భాస్కరుడు. భావకవితా పితామహుడైతే రాయపురుల వారు, భావకవిత భాస్కరుడైతే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని. తృణకంకణము అనేటువంటి కావ్యంతో రాయపురుల సుబ్బారావు గారు భావకవిత్వానికి అంకురార్పణ చేస్తే, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తన కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము అనేటువంటి రచనలతో భావకవిత్వాన్ని ఒక ఉద్యమ స్థాయికి తీసుకెళ్లారండి. అందుకే ఏమని పిలుస్తారు? భావకవిత భాస్కరుడని పిలుస్తారండి. అభ్యుదయ కవిత్వానికి ఆద్యుడు ఎవరు? గురజాడ అప్పారావు గారి రచనలో సంఘ సంస్కరణ, అభ్యుదయ భావాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయండి. అందుకే గురజాడ అప్పారావు గారిని మనం అభ్యుదయ కవిత్వానికి ఆద్యుడిగా మనం చెప్పవచ్చు. మరి అభ్యుదయ యుగకర్త ఎవరండి? శ్రీశ్రీ గారు. అభ్యుదయ కవిత్వానికి యుగకర్త అయితే శ్రీశ్రీ గారు. వచన కవిత్వానికి ఆద్యుడు ఎవరు? శిష్ట్ల ఉమామహేశ్వరరావు గారిని వచన కవిత్వానికి ఆద్యుడిగా మనం చెప్పొచ్చండి. వచన కవిత్వానికి పిత అంటే ఎవరండి? కుందుర్తి ఆంజనేయులు గారు. వచన కవిత్వానికి ఆద్యుడైతే శిష్ట్ల ఉమామహేశ్వరరావు గారు నవమ చిలక, విష్ణుధను అనేటువంటి రచనల ద్వారా వచన కవిత్వానికి నాంది పలికారు ఆయన. మరి వచన కవిత పితామహుడిగా ఎవరిని చెప్తామండి? కుందుర్తి ఆంజనేయులు గారిని చెప్తాం. కుందుర్తి ఆంజనేయులు గారు వచన కవిత్వాన్ని ఒక ఉద్యమ స్థాయికి తీసుకెళ్లారండి. వచన కవిత్వాన్ని ఉద్యమ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరండి? కుందుర్తి ఆంజనేయులు గారు. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాస్ గారు. మనం ఏం చెప్తాము? హరికథా పితామహుడిగా చెప్తామండి. బుర్ర కథా పితామహుడు ఎవరు? షేక్ నాజర్ గారిని బుర్ర కథా పితామహుడిగా చెప్పొచ్చండి. మినీ కవిత్వ పితామహుడు ఎవరు? రావి రంగారావు గారు. హరికథా పితామహుడైతే ఆదిభట్ల నారాయణదాసు గారు, బుర్ర కథా పితామహుడైతే షేక్ నాజర్ గారు, మినీ కవిత్వ పితామహుడైతే రావి రంగారావు గారు.
శ్లాస కవితా చక్రవర్తి ఎవరు? శ్లాస కవితా చక్రవర్తి ఎవరు? భట్టుమూర్తి. రామరాజ భూషణుడు. ఈయన ప్రబంధ కవులలో ఒక్కరు. శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒక కవి. అదేవిధంగా రాయల ఆస్థాన కవుల్లో ఏకైక శూద్ర కవి ఎవరండి? భట్టుమూర్తి. రామరాజ భూషణుడు. ఈయనేమని పిలుస్తారు? శ్లాస కవితా చక్రవర్తి అని పిలుస్తారు. శ్లాస యమక చక్రవర్తి. శ్లాస యమక చక్రవర్తి అనే బిరుదు కలిగిన వారు ఎవరంటే చామకూర వెంకటకవి, కిరీటి వెంకటాచార్యులు. చామకూర వెంకటకవి, కిరీటి వెంకటాచార్యులు. చామకూరి వెంకటకవి రచన ఏంటండి? విజయ విలాసము. తెలుగులో చిట్ట చివరి ఉత్తమ ప్రబంధం ఎవరు రాశారండి? చామకూర వెంకటకవి గారు రాశారు. విజయ విలాసము. 3 వలుపుల ప్రేమ కథ కలిగిన ప్రబంధం కూడా విజయ విలాసమే. అర్జునుడు సుభద్ర, ఉలూచి, చిత్రాంగదిని వివాహమాడ్డం ఇతివృత్తంగా కలిగినటువంటి గొప్ప శృంగార ప్రబంధం ఏదండి? విజయ విలాసం. విజయ విలాసాన్ని ఎవరు రాశారు? చామకూర వెంకటకవి రాశారు. ఆయన యొక్క బిరుదు ఏంటండి? శ్లాస యమక చక్రవర్తి. అలాగే కిరీటి వెంకటాచార్యులను కూడా శ్లాస యమక చక్రవర్తిగా పిలుస్తారండి. శ్లాస కవిత చక్రవర్తి అయితే భట్టుమూర్తి గారు, రామరాజభూషణుడు. శ్లాస యమక చక్రవర్తి అయితే చామకూర వెంకటకవి. అలాగే కిరీటి వెంకటాచార్యులను కూడా శ్లాస యమక చక్రవర్తి అని పిలుస్తారండి. అందరికీ నమస్కారం. మీ సుబ్రహ్మణ్యం.